హాయ్ అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ ఉన్న రెసిపీ చామదుంపల కోడిగుడ్ల పులుసు అండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. సో మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా అయితే ఇక్కడ నేను 4 కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నానండి. సో వీటిల్లో అయితే చక్కగా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. సో అలాగే ఇక్కడ నేను చామదుంపలు కూడా తీసుకుంటున్నాను. సో ఇవి చక్కగా నీట్గా కడిగేసేసుకొని ఈ విధంగా గిన్నెలో పెట్టేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. సో తర్వాత చక్కగా ఇప్పుడు చామదుంపల్ని నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ప్యాన్లో కాసింత ఆయిల్ వేసేసుకొని చక్కగా ప్యాన్లో వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగా ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. అలాగే మనం ఫ్రై చేసుకుంటాం కదా, కొంచెం టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కొంచెం ఈ విధంగా పసుపు వేసేసుకొని కొంచెం గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం మనం ఫ్రై చేస్తాం కదా, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే మనం కోడిగుడ్లు కూడా వేసుంటాం కదా, అవి కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని అదేవిధంగా ప్యాన్లో కాసింత ఆయిల్ వేసేసుకొని కోడిగుడ్లు కూడా చక్కగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకొని బాగుంటుంది. సో ఏం లేదు, కొంచెం క్రిస్పీనెస్ కోసం అంతే, బాగుంటుంది అన్నమాట టేస్ట్ కోసం. సో చక్కగా కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే పులుసు ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే కడాయి పెట్టుకొని కడాయిలో కాసిన ఆయిల్ వేసేసుకొని సో పోపు కోసం ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెం చిటపట్లాడించేసి ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ సాల్ట్ కూడా నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా 3 టీ స్పూన్స్ వరకు పసుపు వేసుకుంటున్నాను. చక్కగా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నేను పెద్ద సైజ్ టమాటోస్ని కూడా నేను ఇక్కడ 2 to 3 వరకు తీసుకుంటున్నానండి. సో అంటే మీడియం సైజ్ అయితే 3, పెద్ద సైజ్ అయితే మాత్రం 2 తీసుకోండి, సరిపోతుంది. అలాగే అవి కూడా క్యూబ్స్గా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. అలాగే ఇక్కడ 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. టమాటాలు బాగా మగ్గాలి, సో అప్పుడే టేస్ట్ ఉంటుంది కూర అనేది. సో మనం చింతపండు పులుసు వేసే ముందు బాగా ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మనం మగ్గించుకోవాలన్నమాట. సో అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అలాగే చామదుంపలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కారం అయితే నా స్పైస్కి తగినట్టుగా నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. సో మీరు మీ స్పైస్ని బట్టి కారం అయితే యాడ్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే చింతపండు కూడా ఈ విధంగా రసం అయితే వేసేసుకోవాలి, చింతపండు రసం. సో చింతపండు రసం మరీ నీళ్ళగా ఉండకూడదు, అదేవిధంగా చూసుకొని చింతపండు రసం అయితే వేసేసేయండి. సో మనం వేసిన చింతపండు రసం ఏంటంటే కొంచెం బాగా దగ్గరికి అవ్వాలన్నమాట. అంటే బాగా దగ్గరికి పడితే ఏంటంటే ఉడికినట్టు. సో చక్కగా పైకి నూనె అదంతా తేలింది అంటే మనం చక్కగా కూర అంతా బాగా ఉడికిపోయినట్టు అండి. సో అదేవిధంగా పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా. సో ఆ విధంగా ఉండేటట్టుగా కన్సిస్టెన్సీ చూసుకొని కుక్ చేసుకోండి. నాకైతే దాదాపు దగ్గరగా 20 మినిట్స్ అయితే పట్టిందండి. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో చామదుంపల పులుసు అయితే. సో చూసారు కదా, మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.